వెల్కమ్ టు మార్కండే కార్ బజార్. మన లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ బోడుపల్ అండి. స్క్రీన్ పైన ఆఫీస్ నెంబర్ కనబడుతుంది, ఆ నెంబర్ కాల్ చేయండి, మీకు లొకేషన్ సెండ్ చేయడం జరుగుతుంది. లేదంటే గూగుల్ మ్యాప్కి వెళ్ళండి, మార్కండే కార్ బజార్ అని టైప్ చేయండి, డైరెక్ట్ మన లొకేషన్కి వస్తారు. ఈరోజు మీ ముందుకి కియా సెల్టాస్ అండి, వేరియంట్ వచ్చేసి HT అండి, 2020 అండి. మోడల్ వచ్చేసి డీజిల్ వర్షన్, మంచి మైలేజ్ వస్తుందండి, 20+ వస్తుందండి. మనకు రీడింగ్ వచ్చేసి 96,000 మాత్రమే తిరిగిందండి. ప్రైస్ వచ్చేసి ఓనర్ అయితే 10,45,000 ఎక్స్పెక్ట్ చేస్తుండ్రు. ఇది ఫిక్స్డ్ అమౌంట్ అయితే ఉండదండి, బార్గెనింగ్ ఉంటుంది. వెహికల్ ఫైనాన్స్ కూడా మన ఆఫీస్లో అవైలబుల్ ఉంటుంది. సివిల్ ఉన్న వారికి 80% లోన్ అవుతుందండి, సివిల్ లేని వారికి 50 to 60% లోన్ అవుతుందండి. వెహికల్ మాత్రం చాలా పర్ఫెక్ట్ ఉందండి. వెహికల్ యొక్క వ్యూ మొత్తం చూడండి, ఫ్రంట్ సైడ్ వ్యూ చూడండి. డ్రైవర్ సైడ్ వచ్చేసి రైట్ సైడ్ వ్యూ చూడండి. రైట్ సైడ్ కూడా ఎలాంటి స్క్రాచెస్ అయితే ఏం లేవండి. బ్యాక్ సైడ్ కూడా చూసుకోండి, బ్యాక్ సైడ్ కూడా ఎలాంటి స్క్రాచెస్ అయితే ఏం లేవండి, పర్ఫెక్ట్ ఉంది వెహికల్ అయితే. లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోండి, ఓన్లీ డీజిల్ వర్షన్, చిన్న స్క్రాచెస్ కూడా లేవండి, ఇక్కడ ఏం స్క్రాచెస్ అయితే లేవు. మన టైర్లు వచ్చేసి ఫ్రంట్ సైడ్ ఆల్మోస్ట్ 70-80% ఉన్నాయండి. అన్ని టైర్లు వచ్చేసి 70-80% ఉన్నాయండి, అన్ని టైర్లు వచ్చేసి. గుడ్స్ ప్లేస్ చూసుకోండి, స్టెప్ని కూడా మనకి 80% ఉందండి, ఎలాంటి రస్ట్ గిట్ల అయితే ఏం లేదు. నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఇంటీరియర్ కూడా చూసుకోండి, సీట్లు కూడా ఏం మార్చుకోవడం అవసరం లేదండి. సెంటర్ ఏసీ కూడా ఉంటుంది చూసుకోండి. రీడింగ్ చూసుకోండి, డిస్ప్లేలో 96,733 కిలోమీటర్లు అండి. ఎయిర్ బ్యాగ్ కూడా చూసుకోండి, స్క్రీన్ కూడా చూసుకోండి, పెద్ద స్క్రీన్. ఏసీ చూసుకోండి, ఏసీ అయితే చిల్డ్ ఉందండి. ఇంజన్ చూసుకుందాం. ఇంజన్ బీటింగ్ కూడా చూసుకోండి, ఎలాంటి ఆయిల్ స్మోక్ కూడా చూసుకోండి. ఇంజన్ బీటింగ్ అయితే పర్ఫెక్ట్ ఉందండి, నాన్ యాక్సిడెంటల్ వెహికల్ చూడండి. యాప్రాన్ కూడా ఎలాంటి డిస్టర్బ్ లేదు. సూపర్ చూసుకోండి, బ్యానెట్ కూడా చూసుకోండి. చూసారంటే వెహికల్ వే మొత్తం డీజిల్ వర్షన్ అండి, మంచి మైలేజ్ వస్తుంది. ప్రైస్ వచ్చేసి ఓనర్ అయితే 10,45,000 ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇది ఫిక్స్ అమౌంట్ అయితే కాదు, బార్గెనింగ్ ఉంటుందండి. డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాం. ఓకే, ఫైనాన్స్ కూడా మన ఆఫీస్లో అవైలబుల్ ఉంటుంది. థ్యాంక్ యూ.